నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము మధురై మీనాక్షి అమ్మవారి గుడి పులిహోర ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 200 గ్రామ్ చింతపండును తీసుకొని దాంట్లో ఉండే చెత్త అంతా తీసివేసేసి పక్కనుంచుకోవాలి. స్టవ్ లో 1/2 లీటర్ దాకా నీరు పోసి బాగా బాయిల్ చేసి అందులో ఈ చింతపండును వేసి సన్నని మంట పైన ఉడకనివ్వాలి. ఒక 20 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని సెపరేట్ గా పెట్టుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ మెంతులు, 20 గ్రాములు ధనియాలు, 3 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసి దోరగా వాసన వచ్చేటట్లుగా సన్నని మంట పైన వేయించుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసేవాళ్ళు స్టవ్. తర్వాత అదే కడాయిలో కొద్దిగా జింజలి ఆయిల్, నువ్వుల నూనెను పోసి ఆ నూనె బాగా వేడెక్కాక 200 గ్రాములు తొడిములు తీసిన మిరపకాయలు తీసుకొని ఆ వేడి నూనెలో వేసి లైట్ గా కలర్ మారేదాకా వేపుకొని నూనెని వదిలి మిరపకాయలు మాత్రం ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ రెండింటిని సెపరేట్ గా మిక్సీలో పొడి కొట్టుకోవాలి. ఇంతలో చింతపండు గుజ్జు ఆరిపోతుంది కదా. ఆరిపోయిన చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో గుజ్జుని వేసి బాగా చేతులతో నలుపుతూ దాని నుండి గుజ్జు తీసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి చింతపండుని బాగా పిసుకుతూ దానికి గుజ్జంతా దిగేటట్లుగా చూసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో మిరపకాయలు వేగించిన నూనె ఉంది కదా, ఆ నూనెలోనే ఈ యొక్క చింతపండు గుజ్జుని వేసి 2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 2 గుప్పిట కళ్ళుప్పు వేసుకొని సన్నని మంట పైన ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం కొట్టించుకున్న పొడిని అందులో వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లో ఒక 500 ml దాకా నువ్వుల నూనె పర్వాలేదు, పల్లి నూనెనైనా పర్వాలేదు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక అందులో కొద్దిగా ఆవాలు, 6 మిరపకాయలు, 1/2 కప్పు దాకా శనగపప్పు, 1/2 కప్పు దాకా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 1 కప్పు దాకా పల్లీలు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ యొక్క మిశ్రమాన్ని అట్లాగనే చింతపండు గుజ్జులో వేసి కలుపుతూ ఉండాలి. సన్నని మంట పైన చింతపండు గుజ్జు ఆ నూనె కలిసేటట్లుగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరనివ్వాలి. మనము సెపరేట్ గా కొంచెం నువ్వులు తీసుకొని దాన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసి విడిగా ఉంచుకోవాలన్నమాట. మనం ఎప్పుడన్నా పులిహోర చేయాలనుకుంటే ఈ మిశ్రమాన్ని వేడి అన్నంలో కలిపి దానిపైన ఈ యొక్క నువ్వుల పొడిని కలుపుకుంటే అమోఘంగా ఉంటుంది. నేను చెప్పే కొలతలన్నీ ఒక 3.5 కేజీ బియ్యానికి సరిపోతుంది. పులుపు, ఉప్పు, కారం అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. మధురై మీనాక్షి అమ్మవారి గుడిలో ఇలా కొలతలతోనే పులిహోర చేస్తారు. బాగా ఆరిన ఈ చింతపండు పులుసుని ఒక గ్లాస్ బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్ లో గాని పెట్టుకుంటే 6 నెలల దాకా అట్లాగే ఉంటుంది. ఎటువంటి బూజు పట్టదు. కానీ తడి చెయ్యి, తడి స్పూను తగలకూడదు. మనము పులిహోర చెయ్యాలనుకున్నప్పుడు అన్నం వార్చుకొని ఈ యొక్క చింతపండు పులుసుని వేసుకొని మళ్ళీ కొంచెం నూనె కాగపెట్టి అందులో మళ్ళీ కొంచెం పోపు దినుసులు కొంచెం వేసి, కరివేపాకు వేసి, కొంచెం ఇంగువ వేసి ఈ మిశ్రమాన్ని అన్నంలో కలిపి బాగా కలుపుకుంటే అమోఘంగా ఫ్రెష్ గా అప్పుడే చేసినట్టు ఉంటుంది. ఈ చింతపండు పులుసుని మనము పెరుగన్నంలో కూడా నంచుకొని తినచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. పులిహోర అదిరిపోయింది కదూ. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.